బీఆర్ఎస్ తో పొత్తు తప్పేంటి? బీఆర్ఎస్ తో పొత్తు గురించి ఆర్మూర్ ఎమ్మెల్యే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రాజకీయాల్లో కలవడం విడిపోవడం సహజం. నడిచేందుకు ఓ కాలు ఇబ్బందిగా ఉంటే మరొకరి సాయం తీసుకుంటాం కదా. బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసే తెలంగాణలో అధికారంలోకి రావచ్చు. మీడియాతో చిట్చాట్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటూ చూస్తున్నాం. సో 100% రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దిశగా పోతుంది అనేది గతంలో ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. దానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆయన వంతపడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంత చాలా తెలివిగానే కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం అని చెప్పేసి 2023 ఎలక్షన్స్ ముందు అమిత్ షా, మోడీ అందరు వచ్చి అదే పాట పాడిపోయారు. సో రేవంత్ రెడ్డి ఏం చేశాడు? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీగో సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ పెట్టేసి ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ను ద్వారా సిబిఐకి మేము ఇస్తున్నామని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి, పూర్తిగా తరోగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా బాల్ని బీజేపీ కోర్టులో వేసిండు. ఇది రేవంత్ రెడ్డి చాలా దురదృష్టి వేసిండు, 100% దురదృష్టి వేసిండు. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సిబిఐ ఇచ్చి ఇప్పటికే 1 year దాటుతా ఉంది. ఇంతవరకు సిబిఐ కాళేశ్వరం మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ సిబిఐ కనుక తీసుకుంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా దోషిగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిర్దోషిగా తేల్చిందనుకోండి, అప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు బయట పెట్టేసి వీళ్ళ బండారాన్ని కూడా బయట పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే సిబిఐ ఈ కేసును తీసుకోవడం లేదు. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రాకేష్ రెడ్డి ఏమంటున్నాడు? ఆంబో ఎమ్మెల్యే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటే తప్పేంది అని చెప్పేసి అంటున్నాడు కదా. ఎందుకు అనేది ఒకసారి నేను చెప్తా క్లియర్గా. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి అన్ని చూసినట్లయితే వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఈ జిల్లాలను చూసినట్లయితే మీరు ఒకసారి నార్త్ తెలంగాణలో బీజేపీ కొంత బలంగా ముందుకు పోతా ఉంది. సౌత్ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ముందుకు పోతా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ కూడా ఉన్నది. సో మెదక్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది, కరీంనగర్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది, నిజామాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, మహబూబ్నగర్లో ఉంది, సో ఆదిలాబాద్లో కూడా ఉంది. సో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు, బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. సో వీళ్ళు పోస్ట్ అలయన్సా, ప్రీ అలయన్సా పక్కన పెడితే వీళ్ళ పొత్తు అనేది చాలా స్పష్టంగా ఖాయమవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ చూస్తాం, బీజేపీ కేవలం కరీంనగర్లో అడపదడప, నిజామాబాద్లో అడపదడప, ఆదిలాబాద్లో మేజర్గా గెలిచే అవకాశం ఉంది, మహబూబ్నగర్లో అడపదడప గెలిచే అవకాశం అయితే కనబడుతుంది. సో మిగతా ఎక్కడైతే ఖమ్మంలో బీజేపీ 0, నల్గొండలో బీజేపీ 0, రంగారెడ్డి సైడ్ బీజేపీ 0, హైదరాబాద్లో కొంత పట్టున్నది, ఓటు బ్యాంక్ బలంగా ఉన్నది. సో ఇక మెదక్లో అక్కడక్కడ ఉన్నది. ఇవన్నీ చూసినట్లయితే బీజేపీకి ఇండివిజువల్గా పోతే కనీసం 10 సీట్లు, లాస్ట్ టైం సీట్ల కంటే తక్కువ సీట్లు కూడా రావడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్కి బీజేపీతో పొత్తు అవసరం, బీజేపీకి బీఆర్ఎస్తో పొత్తు అవసరం. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు F1 రేస్, ఈ రేస్ స్కామ్ ఉన్నది, కాళేశ్వరం స్కామ్ ఉన్నది. సో గత 10 సంవత్సరాలు చేసినటువంటి ఈ స్కాములు, భూదందాలు ఇవన్నీ కూడా బయటపడతాయి కదా అని చెప్పేసి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ శరణు చూస్తూ ఉంది. సో బీజేపీకి ఏంది? మేము తెలంగాణలో అధికారంలోకి రావాలి, లేదు పొత్తులో పోయినా అధికారంలోకి రావాలి, వస్తే మేము ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పోయింది అనుకోండి, 100% బీఆర్ఎస్ కంటే ఒక సీట్ ఎక్కువనే గెలుస్తుంది బీజేపీ. సో అప్పుడు సీఎం పీఠాన్ని అధిరోహించవచ్చు, ఇక్కడ పాగా వేయచ్చు అని చెప్పేసి బీజేపీ యొక్క ఆలోచన. ఇండివిజువల్గా పోతే బీజేపీ అస్సలు 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ అలయన్స్లో పోతే మాత్రం 100% బీఆర్ఎస్ కంటే ఒక సీట్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ సీఎం పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగానే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దిశగా పోతుంది. ఎందుకంటే బీజేపీకి అవసరం బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు, బీఆర్ఎస్కు ఏమవసరం? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే అవినీతి బయటకు తీస్తుందో వాటి నుంచి బయటపడాలంటే బీజేపీ యొక్క సపోర్టు అవసరం. సో ఇదంతా ఉంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దిశగా పోయేటువంటి అవకాశం ఉన్నది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సో ఇది పరిస్థితి. సో 100% అలయన్స్ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఒక పరిస్థితి. ఎందుకంటే కవిత కూడా ఆల్రెడీ చెప్పింది బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఖాయం అనేది చాలా స్పష్టంగా చెప్పింది. సో దాన్నే ఎండార్స్ చేసిండు రాకేష్ రెడ్డి.